వెల్కమ్ టు రా స్పోర్ట్స్. నేను మీ రమేష్ని. ఈరోజు ఇండియా బంగ్లాదేశ్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ గురించి మనం ఈరోజు చర్చించుకుందాం. మనం ఎప్పటిలాగే ఒక మ్యాచ్ ఎలా జరిగింది, వాళ్ళు ఏం చేశారు, ఎలాంటి తప్పులు చేశారు, ఏం జరిగింది దాని గురించనే మనం మాట్లాడుకుంటూ ఉంటాం. జనరల్గా ఏం జరుగుతుందంటే అందరూ ఆ మ్యాచ్ స్కోర్ ఎంత జరిగింది, ఎవరే సిక్స్ కొట్టారు, ఎన్ని సిక్స్లు కొట్టారు, ఆ బౌలింగ్ ఎలా పడింది, బౌలింగ్ ఎవరు వేశారు, ఎన్ని స్కోర్లు వేశారు అనేది చెబుతూ ఉంటారు. మన ఛానల్స్లో ఎప్పుడు కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనం మ్యాచ్ ఎందుకు అలా జరిగింది, అసలు ఏం చేస్తే బాగుండు, అసలు ఎవరెలా ఆడారు అనేది గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. అంటే ఈ స్కోర్ వివరాల గురించి కానీ క్యాచ్ ఎవరు అద్భుతంగా పట్టారనే గురించి కాకుండా అసలు ఒక ప్లేయరు ఏ విధంగా ఆడాలి, ఏ విధంగా ఆడితే బాగుంటుంది అనేది ఒక అభిప్రాయాన్ని మాత్రమే మనం మన ఛానల్ ద్వారా చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. దయచేసి వీక్షకులందరూ ఎవరైతే ఈ వీడియోస్ అన్నీ చూస్తున్నారో దయచేసి మీరందరూ దీన్ని గమనించాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకనంటే వాళ్ళు స్కోర్ ఎంత చేశారు, ఎన్ని ఓవర్లు ఆడారు, ఎవరే సిక్స్ కొట్టారనేది కాకుండా అలా కొట్టడానికి ఏం చేశారు, వాళ్ళు ఎలా ఆడారు, ఏంటిదనే దాని గురించి మాట్లాడుతూ ఉంటాం. కానీ మనం ప్రత్యేకంగా స్కోర్ గురించి కానీ ఎవరైనా సిక్స్లు కొట్టారనే గురించి కానీ మాట్లాడడం అనేది మన ఛానల్లో ఉండదనేది మీరు ఒకసారి గమనిస్తే బాగుంటుందని నా కోరిక. ఈరోజు చెన్నైలో మొదటి టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. బంగ్లాదేశ్ మరియు ఇండియా జట్ల మధ్య ఈరోజు మొదటి మ్యాచ్లో మొదటి రోజు ఈరోజు ప్రారంభమైంది. అయితే ఈ ప్రారంభమైనప్పుడు టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫస్ట్ బౌలింగ్ తీసుకోవడం అనేది జరిగింది, ఫీల్డింగ్కి వెళ్ళింది. అయితే బ్యాటింగ్కి దిగిన ఇండియా టీము అసలు చాలామంది ఏమనుకున్నారంటే చాలా రోజుల తర్వాత ఇండియన్ టీం అంతా జట్టుగా ఒక మ్యాచ్ ఆడబోతుంది, ఇది అద్భుతంగా ఉంటుందని చాలామంది అనుకున్నారు. కానీ మ్యాచ్ చూసిన వాళ్ళందరికీ తెలుస్తుంది అసలు ఓపెనర్గా వెళ్ళిన రోహిత్ శర్మను జస్వాల్ అసలు ఇద్దరు ఎలా ఆడారనేది తెలిస్తే అందులో రోహిత్ శర్మ 6 పరుగులకే మొదటి వికెట్ ఇవ్వడం అనేది జరిగింది. చాలామంది డిసప్పాయింట్ అయ్యేది ఏంటంటే రోహిత్ శర్మ చాలా బాగా ఆడతాడు, ఏదో జరుగుతుందనేది చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే 6 పరుగులకే రోహిత్ శర్మ అవుట్ అవ్వడం అని జరిగింది. అప్పటికి జస్వాల్ చాలా నిలకడగా రాణిస్తూ ముందుకు వెళ్తున్నాడు. అయితే ఈ క్రమంలోనే ఎవరైతే శుభం గిల్ వచ్చారో తను 0కి అవుట్ అవ్వడం జరిగింది. అలాగే విరాట్ కోహ్లీ కూడా 6 పరుగులకి అవుట్ అవ్వడం జరిగింది. అలాగే కేఎల్ రాహుల్ కేవలం 16 పరుగులు చేసి అవుట్ అవ్వడం అనేది జరిగింది. అయితే వీళ్ళంతా బెస్ట్ బ్యాట్స్మెన్ అనేది చెప్పుకునే మన ఇండియన్ లైనప్కి ఎందుకు వీళ్ళందరూ ఇలా అవుట్ అవ్వాల్సి వచ్చింది అని అంటే ఇక్కడ ఒక మంచి గుర్తింపు కూడా మనం బౌలర్కి ఇవ్వాలి. ఎవరైతే హసన్ మహమ్మద్ ఉన్నాడో తను ఇప్పుడు బంగ్లాదేశ్కి ఒక మెయిన్ బౌలర్గా మారిపోయాడు. తను ఇంతకుముందు దీనికంటే ముందు సిరీస్ జరిగింది పాకిస్తాన్లో తను అద్భుతంగా రాణించాడు. అసలు యాక్చువల్గా ఏం జరిగింది అని అంటే ఏదైతే పాకిస్తాన్లో ఈ బంగ్లాదేశ్ టూర్ జరిగిందో అక్కడ జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్లలో పాకిస్తాన్ను సొంత గడ్డపైనే బంగ్లాదేశ్ ఓడించడం జరిగింది. దానికి బంగ్లాదేశ్కి ఎందుకు ఓడించారు కాబట్టికే బంగ్లాదేశ్కు అంత కాన్ఫిడెన్స్ వచ్చేసింది. అంటే మా బౌలర్స్ బాగున్నారు, అలాగే బ్యాటింగ్ కూడా మా బ్యాటింగ్ లైనప్ కూడా బాగుంది కాబట్టి మేము ఇక్కడ బాగా ఆడగలమని చెప్పేసి ఒక కాన్ఫిడెన్స్ తోటి వాళ్ళు ముందుగా బౌలింగ్ తీసుకోవడం అనేది జరిగింది. అది తీసుకున్నట్లయితే ఎవరైతే బంగ్లాదేశ్ బౌలింగ్ తీసుకోవడం వల్ల ఆ బౌలర్స్ కూడా వారైతే క్యాప్టెన్స్కి అనుకూలించినట్టే వాళ్ళు కూడా వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని చూపించడం అనేది జరిగింది. అద్భుతంగా వాళ్ళు బౌలింగ్ చేశారు. ఎవరైతే ఫేసర్లు ఉన్నారో ఆ ఫేసర్లు చాలా మంచిగా బౌలింగ్ చేసేసి చాలా అద్భుతంగా బౌలింగ్ చేసి ఇండియన్ యొక్క టాప్ ఆర్డర్ లైన్ అంతా వాళ్ళు అంటే అవుట్ చేసేసారని చెప్పేశారు. టాప్ ఆర్డర్ మొత్తం డిస్మిస్ చేసేశారు. సూపర్గా బౌలింగ్ చేయడం అనేది ప్రతి బాల్ని లైన్ అండ్ లెంత్లో వేయడము, ప్రతి బాల్ని బౌన్సర్గా వేయడము, అయితే ఏ బాల్ బౌన్స్ చేయాలి, ఏ బాల్ లైన్ అండ్ లెంత్లో వేయాలనేది వాళ్ళు చాలా అక్యురేట్గా బౌలింగ్ చేశారు. మనం ఏదైతే ఈరోజు ఫస్ట్ హాఫ్లో ఆ మ్యాచ్ని చూడగలిగితే వాళ్ళకి అందరికీ అర్థమవుతూ ఉంటుంది ఆ బాల్ ఎలా స్వింగ్ అవుతుంది, ఇన్ స్వింగ్ ఎలా చేస్తున్నారు, అవుట్ స్వింగ్ ఎలా చేస్తున్నారు, ఎలా గుడ్ లెంత్లో బాల్ చేసేసి బౌన్స్ చేస్తున్నారు, బాడీ లెవెల్లో అటాక్ చేస్తున్నారు అనేది ఈజీగా అర్థమైపోతుంది.
మీకు మా ఫస్ట్లో రోహిత్ శర్మ కాస్తంత బాడీ లైనప్ని అడ్జస్ట్ కాక తను చాలా చాలా కాస్తంత అంటే ఆ దెబ్బలు కూడా తగిలినట్టు మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ భయంతో లేకపోతే ఆ స్వింగ్ అవుతున్న వే అప్ దాంతో తెలియదు, కానీ రోహిత్ శర్మ క్యాచ్ అవుట్ అవ్వడం అనేది జరిగింది. అలాగే శుభం గిల్ని కూడా తీసుకున్నట్లయితే ఏదైతే శుభం గిల్ బాల్ ఆడకూడని బాల్ని కూడా తను ఫ్లిక్ చేయడం వల్ల ఆ ఫ్లిక్లో కాస్త బ్యాట్కి టచ్ అయిపోయి కీపర్ చేతిలో పడింది, తను 0కి అవుట్ అవ్వడం జరిగింది. అలాగే విరాట్ కోహ్లీ కూడా తన బాల్ బౌన్స్ అవుతున్నా కానీ బయటికి వెళ్తున్న బాల్ని, మనకు తెలుసు విరాట్ కోహ్లీ ఎలాగైనా వికెట్ మీదకి వచ్చేదానికంటే బయటికి వెళ్తున్న బంతులను అస్సలు వదలడని చెప్పేసి తను ఏదైతే డ్రైవ్ చేయాలనుకుంటాడో, ఏదైతే షాట్ కొట్టాలనుకుంటాడో, ఏదో బయటికి వెళ్తున్న బాల్ని అన్నింటినీ తను ఫేస్ చేయడం అనేది జరిగింది. అదే కోణంలో ఈరోజు బౌలర్ కూడా చాలా ఎక్యురేట్గా అవుట్ స్వింగ్ వేయడం వల్ల తను బౌల్ని ఆడబోయేసి తను స్లిప్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. ఇదంతా మనకు మ్యాచ్ చూస్తే ఇదంతా ఒక ప్రాక్టీస్గా అనిపిస్తుంటుంది. అంటే బ్యాట్స్మెన్కి ఎలా బౌల్ చేస్తే ఆడతాడు, ఎలా ముందుకు వస్తాడు, ఎలా అంటే షాట్స్ కొట్టాలని ఆలోచిస్తాడని చెప్పేసి ఒక బౌలర్ ఒక బ్యాట్స్మెన్ రీడ్ చేసి బౌల్ చేసినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఈ రకంగా బౌల్ చేశారు కాబట్టినే ఈరోజు బంగ్లా బౌలర్లు చాలా అద్భుతంగా ఈరోజు బౌలింగ్ ఫార్మేట్లో రాణించారు. ఇంకా ఇండియన్ టీంకు వచ్చేస్తే ఇండియన్ టీంలో అసలు బ్యాట్స్మెన్స్ మనకు చాలా టాప్ ఆర్డర్ అంతా మనకు చాలా అంటే మీన్స్ బెస్ట్ లెవెల్లో ఉంటుందని మనం అనుకుంటూ ఉంటాం. ఎందుకంటే మీరు జస్వాల్ని తీసుకున్నా, రోహిత్ శర్మని తీసుకున్నా, విరాట్ కోహ్లీని తీసుకున్నా, శుభం గిల్ని తీసుకున్నా, లేకపోతే కేఎల్ రాహుల్ని తీసుకున్నా, లేకపోతే పంత్ని తీసుకున్నా, వీళ్ళందరూ ఎలా ఆడతారు అని అంటే మనకు అందరి కింద ఏదైతే లోయర్ ఆర్డర్ ఉందో వాళ్ళకి బ్యాటింగ్ కూడా చాలా టెస్ట్ మ్యాచ్లలో చేయలేకపోయారన్న విషయం మనకు అర్థమవుతుంది. ఇలాంటి ఆర్డర్ కూడా కాకుండా ఇప్పుడు టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ కూడా కాస్త మొత్తం అంతా టాప్ ఆర్డర్ అంతా ఫెయిల్ అయిపోవడం వల్ల మిడిల్ ఆర్డర్ కొంత పుంజుకొని ఏదైతే లోయర్ ఆర్డర్ ఉందో వాళ్ళందరూ ఇప్పుడు పటిష్టంగా ఆడుతున్నారని చెప్పేసి ఎక్స్ట్రాడినరీ. ఈరోజు జరిగిన మ్యాచ్లో జడేజా గురించి, అశ్విని గురించి చెప్పుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే వాళ్ళిద్దరూ ఆడిన ఆట ఈరోజు అద్భుతం. ఎందుకనంటే ఒకానొక దశలో ఇండియా 144 పరుగులకే 6 వికెట్లను కోల్పోయింది. అంటే మోస్ట్లీగా దగ్గర అంటే ఇండికి వచ్చేసింది. ఇక మిగతా నలుగురిని తీసుకోగలిగితే వాళ్ళందరూ బౌలర్లు, 3 ఫాస్ట్ బౌలర్లు ఉంటారు, 2 స్పిన్నర్లు ఉన్నారు. ఇక్కడ వీళ్ళు ఎలాగో మనకు తెలుసు, వీళ్ళు కేవలం మన ఇండియా తరఫున ఆడే బౌలర్స్ మాత్రమే. బ్యాటింగ్ ఎప్పుడు చేసిన దాఖలా మనకు కనిపించవు, వాళ్ళ భారీ స్కోర్ మనకు కనిపించదు. కానీ ఈరోజు జడేజా మరియు మన అశ్విని అసలు అద్భుతంగా రాణించారని చెప్పేసి వాళ్ళిద్దరు కానీ ఈరోజు లేకపోతే 200 లోపులోనే మనం ఈరోజు ఇండియా మొత్తం ఆల్అవుట్ అయి ఉండేది. కానీ వాళ్ళిద్దరు ఈరోజు మ్యాచ్ను మళ్ళీ కమ్బ్యాక్ అంటే ఏదైతే ఇండియా అనుకుందో ఆ మ్యాచ్ లెవెల్కి తీసుకురావడం అనేది వీళ్ళిద్దరి వల్లనే జరిగింది. సూపర్. అశ్విని అసలు బౌలరే అనుకుంటా, తను బౌలింగ్ చేస్తూ వికెట్లు తీయడమే కాదు, బ్యాటింగ్ కూడా చేస్తాడని చెప్పేసి ఈ మ్యాచ్లో తను నిరూపించుకోవడం అనేది జరిగింది. అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. ప్రతి బాల్ని ఏ బాల్ని ఆపాలి, ఏ బాల్ని 4 కొట్టాలి, ఎలాంటి బాల్ని 6 కొట్టాలి అని చెప్పేసి ఒక ప్రణాళిక ప్రకారం ఈ యొక్క మ్యాచ్ ఆడినట్టు మనకు అనిపిస్తుంటుంది. తను సొంత పిచ్, ఓన్ పిచ్, అది చెన్నైలో జరుగుతుంది కాబట్టి ఆ మ్యాచ్ మీద ఏదైతే బాల్ ఎలా స్వింగ్ అవుతుంది, ఏమవుతుంది అనేది కాస్తంత అశ్వినికి కొంత అనుభవం ఉన్నది. ఎందుకంటే తను చాలా మ్యాచ్లు అక్కడ ఆడున్నాడు, తన ఓన్ గ్రౌండ్ కాబట్టి, అది తను ఆడే చాయిస్ ఉంది కాబట్టి తను చాలా అద్భుతంగా రాణించడని చెప్పేసి తను ఏదైతే 100 పర్స్కి ఇప్పుడు 100 పరుగులు దీంట్లో చేశాడో, సెంచరీ చేశాడో, అతని వ్యక్తిగతంగా ఈ సెంచరీ ఎలా ఉపయోగపడుతుందో కానీ ఈరోజు ఇండివిజువల్గా కాకుండా ఒక టీం మెంబర్గా తను టీం ఇండియాకి చాలా ఒక మంచి భాగస్వామ్యాన్ని ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో టీమిండియాకి అందించాడని చెప్పేసేయాలి. ఆ 100 పరుగులు కానీ తను చేయలేకపోతే మీరు ఒకసారి ఇప్పుడు అర్థం చేసి ఒకసారి చూడండి, టోటల్గా ఓవరాల్గా ఇండియా 339 రన్స్ చేసి 6 వికెట్లను కోల్పోవడం అనేది జరిగింది. ఇప్పుడు ఒకవేళ 339లో 100 తీసేస్తే 239 మాత్రమే అంటే మోస్ట్లీ ఇప్పుడు ఏదైతే జడేజా ఉన్నాడో తను కూడా 86 రన్స్ సంథింగ్ ఏదో చేశాడు, సూపర్గా ఆడాడు తను కూడా. వీళ్ళిద్దరు భాగస్వామ్యం చేస్తే ఎక్కడున్నది టీం? అదే అందుకోసమే
ఏ ప్లేయర్ని కానీ మనం తక్కువ అంచనా వేయకూడదు, ఏ ప్లేయర్ని కానీ పనికిరాడు అనేది అనుకుంటాం. అయితే ఇప్పుడు మనం పై ఆర్డర్ని కూడా మనం ఏదైతే మన బ్యాటింగ్ చేసే పై ఆర్డర్ ఉందో, టాప్ ఆర్డర్ ఉందో వాళ్ళని మనం నిందించడం లేదు. ఎందుకనంటే ఒక మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఒక ప్రొఫెషనలిజాన్ని కనిపించి ఎలా ఆడితే బాగుంటుంది, ఏ షాట్స్ కొడితే బాగుంటుంది అనేది ఒక అలవాటుగా జరిగే ఒక పొరపాటుని మనం మాట్లాడవచ్చు. అయితే ఏదేమైనా కానీ ఈరోజు ఇండియా పటిష్టమైన దిశగా వెళ్తుంది. రేపు కూడా మ్యాచ్ ఉంది. రేపు కూడా ఇంకా జడేజా, అశ్విని ఉన్నారు. జడేజా 100 మళ్ళీ అతను కూడా సెంచరీ చేసే ఒక చాయిస్ ఉంది. ఈ చాయిస్ కానీ జరిగిపోతే టీమిండియా బిగ్ స్కోర్గానే వెళ్తుంది. ఎందుకంటే ఇండియన్ పిచ్ల మీద ఇండియన్ బౌలర్స్ ఎలా వేస్తారో మనకు తెలుసు. చాలా అద్భుతంగా వాళ్ళు కూడా రాణిస్తూ ఉంటారు. చూడాలి రేపు ఏ మ్యాచ్ జరుగుతుంది. ఓవరాల్గా ఈరోజు జరిగిన మ్యాచ్లో మనం చూసుకున్నట్లయితే కాస్తంత బంగ్లా బౌలర్ను ఇండియన్ బ్యాట్స్మెన్ లైనప్ ఆర్డర్ని చాలా కుప్పకూల్చారు, చాలా భయపెట్టారు కూడా అని చెప్పొచ్చు. ఎందుకనంటే ఒకానొక దశలో ఇండియా చాలా అసలు హాఫ్ డే అయినా మ్యాచ్ కొనసాగుతుందా లేదా, నెక్స్ట్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయిపోతుందా, లేకపోతే వాళ్ళు బ్యాటింగ్కి వస్తారేందని ఒక అనుమానం ఉండేది. కానీ ఓవరాల్గా జడేజా ఉన్ను ఎవరైతే అశ్విన్ ఉన్నారో అద్భుతంగా రాణించి మరీ ఒకరి ఛాన్స్ ఇవ్వకుండా బంగ్లా బౌలర్ని ఉతికేశారని చెప్పేసేయాలి. ఈ మ్యాచ్ రేపు కూడా కంటిన్యూ అవుతుంది. ఇంకా 5 రోజుల మ్యాచ్ ఉంది, మనకు తెలుసు టెస్ట్ మ్యాచ్ ఎలా జరుగుతుంది అనేది. ఈరోజు ఉన్న పిచ్ ఒక రిపోర్ట్ రేపు ఎలా ఉంటుందో చూడాలి. రేపు కూడా బౌలర్లకు అనుకూలిస్తుందా లేకపోతే బ్యాటింగ్ అనుకూలిస్తుందా అనే దాన్ని బట్టే నెక్స్ట్ మ్యాచ్లన్నీ నెక్స్ట్ మొత్తం ఇన్నింగ్స్ అన్నీ దాని మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్పేసి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ రా స్పోర్ట్స్ చూస్తున్నందుకు. చూడడమే కాదు, దయచేసి దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.